హీరో సందీప్ కిషన్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు చేశారు. సికింద్రాబాద్లోని వివాహ భోజన హోటల్లో తనిఖీలు నిర్వహించారు. పాడైన బియ్యంతో పాటు నాసిరకం వస్తువులతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వండిన ఆహార పదార్థాలు నిల్వ చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నట్లు తేల్చారు. ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన వస్తువులను వేడి చేసి కస్టమర్లకు అందిస్తున్నట్లు సోదాల్లో గుర్తించారు అధికారులు. కిచెన్లోనూ పరిశుభ్రత లోపించినట్లు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. హీరో సందీప్ కిషన్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. సికింద్రాబాద్లోని వివాహ భోజన హోటల్లో తనిఖీలు నిర్వహించారు. పాడైన బియ్యంతో పాటు నాసిరకం వస్తువులతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వండిన ఆహార పదార్థాలు నిల్వ చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నట్లు తేల్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, హీరో సందీప్ సంబంధించిన హోటల్ సికింద్రాబాద్ లోనే వివాహ భోజనం మన హోటల్ ఉంది. ఈ హోటల్ గత కొన్నాళ్ళ నుంచి నడుస్తుంది. అయితే హోటల్లో నాసిరకం ఫుడ్ సప్లై చేస్తున్నట్టుగా ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం రావడంతో నిన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు మొత్తంగా తనిఖీలు చేయడం జరిగింది. ఆ తనిఖీల్లో పూర్తిసారిగా అంటే చిట్టు ముత్యాలు అనే బియ్యం మొత్తం కూడా ఎప్పుడో కాలం చెల్లిపోయింది, దాని ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అయినప్పుడు కూడా దాన్ని తిరిగి వండి కస్టమర్లకు ఇస్తున్నారని చెప్పి బయటపడింది. అయితే దీని బట్టి పెద్ద మొత్తంలో చిట్టి ముత్యాలకు సంబంధించిన రైస్ బ్యాగ్స్ కూడా స్వాధీనపరుచుకుంది. దీంతో పాటుగా కిచెన్ లో పూర్తి స్థాయిలో హైజీనిక్ పూర్తిగా లోపించింది, అపరిశుభ్రత రాజుతుంది. అక్కడ పెస్ట్ కంట్రోల్ జరగట్లేదు. అంతేకాదు వాటర్ ఏదైతే ఫుడ్ తయారు చేసే వాటర్ ఏదైతుందో వాటర్ కూడా పూర్తిగా దారుణంగా ఉంది, కంటామినేషన్ స్టేజ్ లో ఉంది. అంతేకాదు కిచెన్ లో కూడా హైజీనిక్ లేదు, ఎక్కడ పడితే అక్కడ అపరిశుభ్రత ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తిగా అధికారులకు నోటీసులు ఇవ్వాలి. అక్కడ ఉన్న హోటల్ మేనేజ్మెంట్ సంబంధించిన ప్రతినిధులకు ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసు ఇవ్వడం జరిగింది. అయితే దీనిపైన కూడా ఇంకా అవసరం అనుకుంటే ఆ హోటల్కి వివాహ భోజనం హోటల్కి అవసరమైన పక్షంలో చర్యలు కూడా తీసుకుంటామని చెప్పింది. అయితే హీరో సందీప్ పేరుతోటి ఉన్న ఈ హోటల్లో రైడ్ చేయడం, ఇప్పుడు దానికి సంబంధించిన హోటల్ కూడా బయటకు విడుదల చేయడం ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్.